నా అనే పేరుతో వస్తుంది. నా ఎన్ఏ నా ఎన్ఐ నాని ఎవరు? నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను అటేటో చూస్తున్నా. యేసునామములో నీ ఫేస్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు. తల్లి కోసం బాధపడేది నువ్వేనా? మైకు లేదు. ఎక్కడి నుంచి వచ్చావు నాని? విజయవాడ నుంచి వచ్చావు. 25వ తారీఖు వస్తాం కదా మేము. లేట్ అవుతుందని వచ్చావా? అవునన్నా. నాని అంటే నువ్వేనా? నేనే. నీ తల్లి కోసం ఏడుస్తున్నావు నువ్వేనా? అవునన్నా. ప్రభువు చెప్పింది నిజమేనా? నిజమే. ఒక్కడివే వచ్చావా? మా ఫ్యామిలీ, చెల్లి, మావయ్య, అమ్మ అందరూ వచ్చారు. అమ్మ వచ్చిందా? అమ్మ వచ్చింది. ఎవరు వీళ్ళమ్మ? ఆరాధనా యేసు నీకే, ఆరాధనా యేసు, ఆరాధనా యేసు నీకే, ఆరాధనా యేసు నీకే. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేసేయండి స్టేజ్ మీదకి. ఫ్యామిలీ అంతా వచ్చేసేయండి. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునావు ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Holy Spirit of God. Rikamalaraба shekediyalaraba. తల్లి కోసం ఏడుస్తున్న కొడుకుని దేవుడు చూపిస్తున్నాడు నాకు. ఆ అబ్బాయి పేరు నాని. అవునా? అవునన్నా. నాని. అవునా? నాని. స్వర్ణ. స్వర్ణ ఎవరు? మా అమ్మ. రికమల రబా షేకి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. యేసయ్య ఇక్కడున్నాడా? ఉన్నాడా? చెప్పాల గట్టిగా, ఉన్నాడా? చివర్లో ఉన్న వాళ్ళు ఉన్నాడా? ఆ లూసిఫర్తో వెళ్ళి చెప్పండి మీరు ఇంటికి వెళ్ళి, ఎవరా లూసిఫరు? ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉందాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుడు చూపించాడు. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఇంటికి వెళ్ళి ఆ లూసిఫర్తో చెప్పండి. ఎవరు లూసిఫర్? అమ్మ తేజ గారి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు కదా, ఆ లూసిఫర్కి చెప్పండి. ఆమేన్, ఆమేన్. కొద్ది రోజుల్లోనే బయట టెంటులు వేయబోతున్నాం. ఆమేనండి. నువ్వు ఎంతమందిని ఆపుతావో ఆపుకోయిగా. ఆమేన్. చెప్పమ్మా. స్వర్ణ నిజమేనా? మైక్ దగ్గరికి అనండి. స్వర్ణ. స్వర్ణ గట్టిగా చప్పట్లు కొట్టాలా?
మీ కన్నీళ్ళని దేవుడు చూశాడు అనుకుంటున్నారా? చూస్తున్నాడు. యేసయ్య ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. నాని దేవుని సన్నిధిలో ఉన్నావు, నేను దేవుని సన్నిధిలో ఉన్నా. అవునన్నా. నిజం చెప్పు, దేవుడు ఇక్కడ ఉన్నాడా? నా నిజమైన దేవుడు ఇక్కడే ఉన్నాడన్నా, నీ సన్నిధిలో యేసు ఉన్నాడా? ప్రభు ఉన్నాడు. నీకేమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా? ఎవరు చెప్పట్లేదు. డబ్బులు ఏమైనా ఇచ్చానా? లేదన్నా. ఆ లూసిఫర్కి చెప్పు, లూసిఫర్, నా యేసయ్య నా ప్రభు సన్నిధిలో ఉన్నాడు. నా డబ్బులు ఇచ్చి ఎవరు ఇక్కడ ఏది చేయట్లేదు. ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం, భద్రాది కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ లో నా యేసయ్య ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఏమనిపిస్తుంది నాన్న చెప్పు. రేపటి దినమును గూర్చి నీవు భయపడకము. ఏ దినమును ఏది సంభవించినో అది నీకు తెలియదు అని ఇందాక నీ వాక్యం చెప్తుంటే ఆ వాక్యం నాకు ఏం చేస్తుంటావు నాని? నువ్వు చదువుకుంటున్నావు. అమ్మంటే ఇష్టమా నీకు? చాలా ఇష్టం. చాలా ఇష్టం. బాధపడుతుంటే ఆ వాక్యం గుర్తొచ్చింది. ఏ దినమున ఏది సంభవించింది నీకు తెలియదు కనుక నీవు భయపడకము, బాధపడకు, ధైర్యం భయపడకిగా. మీరు కూడా భయపడద్దు. ఆమేన్, 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 ఆమేన్. శీఘ్రముగా స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు. మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? మాట్లాడగలుగుతుందా? నెక్స్ట్ మీరు మాట్లాడండి. చెల్లెమ్మ ఏమనిపిస్తుంది? నాకు దేవుడి కార్యం చేస్తాడని అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. బ్రదర్ మీరు చెప్పండి. డాడీ దేవుడి కార్యం జరిపిస్తున్నందుకు వందనాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఆ? ఆ? విజయవాడ. నెక్స్ట్ మేము హైదరాబాద్లో ఉంటామండి. హైదరాబాద్లో ఉంటారు. అందరం హైదరాబాద్ నుంచి నిన్న ఫోన్ చేసి ఈరోజు రండి నాని అనేసి చెప్పామండి. అసలు వస్తారని కూడా మేము ఊహించలేదు. అయినా కానీ అనుకోకుండా వచ్చారు. అసలు ఇక్కడ పిలుస్తారా? వీళ్ళకి అవునండి. మా అరే ఇంత చిన్న కొడతారు, చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకేమనిపిస్తుంది తల్లి? మా హస్బెండ్ నిన్న యూట్యూబ్లో చూశారు. మీ హస్బెండ్ ఏం పేరు? రమేష్. రమేష్ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు రమేష్ గారు? రండి బ్రదర్. అసలు అనుకోలేదు ఇక్కడికి వస్తామని కూడా. మేము అనుకోకుండా వచ్చాము. మా అక్కని తీసుకురావాలని మేము అనుకున్నాం. అసలు మీరు హైదరాబాద్ వస్తారని తెలుసు మాకు. అయినా కానీ మా పిన్నికి ఫోన్ చేస్తే రమ్మన్, అబ్బాయికి ఫోన్ చేసినా వస్తాడో రాడో అని కూడా తెలియదు మాకు. అయినా కానీ ఫోన్ చేయమ్మా అనేసి దేవుని సన్నిధిలో ఉన్నారు. మీరు నాకేమైనా చెప్పారా? చెప్పలేదు. అసలు సత్యం చెప్పండి. అస్సలు చెప్పలేదు. మీరు ఒకసారి మైక్, మీరు మాకేమైనా చెప్పారా? చెప్పలేదు. దేవుని సన్నిధిలో ఉన్నారు, నిజం చెప్పండి. చెప్పలేదన్నా. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? మీరు మీ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు కనపడుతున్నాయి? ఎందుకు బాధ అనిపిస్తుంది? వాస్తవాలు చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడా? మరి చాలా మంది డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు పాస్టర్ అమ్మ తేజ అని నన్ను బాధ పెడుతున్నారు. ఇవాళ నాకు అంతా అపోహలు అనిపిస్తుంది. ఈరోజు నీకేమనిపిస్తుంది? చాలా ఆనందం వేస్తుంది. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఏడుస్తున్నాడు ఈయన. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. దీవించబడుదురుగా. యేసు నామములో బిడ్డకు స్వస్థత కలుగునుగా. దీవించును ఆశీర్వదించు. బిడ్డకు శీఘ్రముగా స్వస్థత రాబోతుంది. ఆమేన్. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్. హెల్ప్ మీరందరూ నాకు ఆఫీస్ రూమ్లో కలవండి. రైట్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా?